ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో షారుఖ్ ఖాన్ గారిది డంకీ మూవీకి సంబంధించిన రివ్యూ చేస్తారు. చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ పై సింపుల్ గేమ్ లేదు. షారుఖ్ ఖాన్ గారిని ఒకటే పాయింట్ చేస్తున్నా ఏంటంటే, మనం ప్రీవియస్గా పఠాన్ కానీ జవాన్ కానీ మూవీ చూసినాం కదా, అలా చూడకండి మూవీ. ఇది డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మూవీ చూసినంత సేపు జర రిలాక్స్డ్ మైండ్తో ఫ్రెండ్ ఫ్యామిలీ రిలేషన్స్ మీకు బాగా కనిపిస్తాయి. మంచి చూపించారు అన్నమాట. సో పంజాబ్ స్టైల్, పంజాబ్ అట్మాస్ఫియర్ మీకు ఎక్కువ కూడా కనిపిస్తాయి అన్నమాట ఎలిమెంట్స్లో. కమింగ్ టు షారుఖ్ ఖాన్ గారి యాక్టింగ్ చూసుకుంటే బాగా అనిపించింది. తాప్సీ పన్నీ గారిది యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎండింగ్ తాప్సీ పన్నీ గారిది ఎండింగ్ మాత్రమే హైలైట్, నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. బాగా చేసారు అన్నమాట. సో దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే, మూవీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, ఏమంటారు, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ అంటారు కదా. సో వెరిఫై చేసుకోకుండా దొంగతనంగా వేరే కంట్రీస్కి వెళ్తారు, దాన్ని ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ అంటారు. సో వాళ్ళు అక్కడ వెళ్ళేసి సెటిల్ కానీ అనమాట. అండ్ మన వాళ్ళు ఒక డైలాగ్ కూడా ఉంటుంది, డాంకీ రూట్ అనేసి అంటారు అనమాట. సో ఆ డాంకీ రూట్ని మన వాళ్ళు ఏమంటారు, డంకీ అనేసి అంటారు. సో ఇవన్నీ కూడా మీరు థియేటర్కి వెళ్ళి లైవ్గా డైలాగ్స్ వింటే కానీ మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో థియేటర్కి వెళ్ళి చూడండి అనేసి ఒక రిక్వెస్ట్. అండ్ దాని తర్వాత మన వాళ్ళు ఎలా వెళ్ళిరు, ఎందుకు వెళ్ళిరు అనే సిచ్యువేషన్స్ కలుస్తాయి. వాళ్ళ ఫ్రెండ్ సంబంధించిన ఇన్సిడెన్సెస్, అది ఒకటి బాధాకరమైన విషయం అనిపిస్తుంది. అదొకటి డ్రాబ్యాక్. కొన్ని సీన్స్ ఆక్వర్డ్గా అనిపించినాయి భయ్, ఇది ఈ సీన్ ఎందుకు పెట్టిరా అనిపించింది. సో కొన్ని పాయింట్స్ వల్ల మూవీ యొక్క వాల్యూ కొంచెం డౌన్ అయింది. డ్యూరేషన్ అది టైం కరెక్ట్గా ఉంది. సో డ్యూరేషన్ కూడా అయితే ప్రాబ్లం ఏం లేదు. మూవీ చూసుకుంటే మాత్రం డీసెంట్ మూవీ. ఎక్కువ ఫైట్స్ అవి ఏం లేవు మీకు. స్టార్టింగ్లో ఐ థింక్ డెజర్ట్లో ఒక 2-3 ఉంటాయి. దాని తర్వాత మొత్తం ఫ్యామిలీ ఎమోషన్ బాండింగ్తోనే ఎక్కువ మనకు నడుస్తుంది అన్నమాట. సో ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. ఎవరైతే ఏమంటారు ఇమిగ్రేషన్ అలాంటి వాటికి దొంగతనం వెళ్ళాలనుకుంటారు వాళ్ళకి మాత్రం ఒక మంచి మూవీ అనుకోవచ్చు. సొసైటీ కూడా ఒక మంచి మెసేజ్ అనుకోవచ్చు అనమాట. సో ఎండింగ్ అయితే మీరు బాధపడతారు భయ్, అదొక పాయింట్ పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చే మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.